ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చెలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చెలో సెక్రటేరియట్ కు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈ రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. అమ్మాయిలా ఫీల్ అవుతుంది, నాన్నలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమేనన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు ఈడ్చిపారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని, అమ్మ బాధపడుతుందన్నారు. సచివాలయంలో మంత్రులు, సీఎస్ కూడా లేరన్నారు. సీఎం జగన్ కు పాలన చేతకదన్నారు షర్మిల. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలా ఫీల్ అవుతుంది, నాన్నలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈ రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం ఇక ఏపీలో ఏపీసీసీ చీఫ్ షర్మిల చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అటు పోలీసులు షర్మిలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉధృతంగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, రత్న, ఈరోజు ఏపీ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టినటువంటి చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉధృతంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఉదయం సమయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణుల్ని ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలని రాత్రి నుంచి ఆంధ్రపత్ర ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఉదయం సమయంలో సెక్రటేరియట్ కార్యక్రమానికి బయలుదేరినప్పుడు కూడా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే కొద్దిసేపు నిరసన ప్రదర్శన కూడా చేసిన అనంతరం పర్మిషన్ ఇచ్చామనే విధంగా చెప్పిన నేపథ్యంలో ఆమె బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే స్వర్ణ ప్యాలెస్ వద్ద మానవరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి సెక్రటేరియట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నటువంటి షర్మిలాని కరకట్ట వద్ద పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంతో తీవ్ర ఉధృత వాతావరణం కొనసాగుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. అరెస్టుని తీవ్రంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ షర్మిల కూడా దీనిపైన స్పందించడం జరిగింది. తాను ఓన్లీ విన్నతి పత్రం ఇవ్వడానికి సెక్రటేరియట్కి వెళ్తామంటే ఏ విధంగా అడ్డుకుంటారనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనే విధంగా చెప్పారు. కానీ ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల లేదు అనే విధంగా కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నించినా లేకపోతే అంశాలుగా వార్తలు రాసినా కూడా దాడులు జరుగుతున్నాయి అనే విధంగా కూడా తీవ్రంగా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వైఎస్ షర్మిలాని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా షర్మిలాని వెంటనే విడుదల చేయాలనే విధంగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కొంతమందిని కూడా విడుదల చేయడం జరిగింది. మరికొంతమందిని కూడా విడుదల చేయాలనే విధంగా కూడా పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వైఎస్ షర్మిల మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. సాయి, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు సచివాలయంలో మంత్రులు లేరు, సీఎస్ కూడా ఎవరు లేరు వినతి పత్రం ఇవ్వడానికి వెళితే అని షర్మిల అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైనా వైసీపీ నేతలు స్పందించారా?
అంటే ప్రస్తుతం వైఎస్ షర్మిలాకి సంబంధించినటువంటి అంశంపైన మాత్రం వైసీపీ శ్రేణులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. షర్మిల మాత్రం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళేటటువంటి సమయంలో సెక్రటేరియట్లో అధికారులు కానీ లేకపోతే మంత్రులు కూడా ఎవరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే షర్మిలాని అరెస్ట్ చేసిన తర్వాత అధికారులకు సంబంధించినటువంటి కాన్వాయ్లు కరెక్ట్ మీదుగా సెక్రటేరియట్కి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం దీనిపైన మాత్రం అధికార పార్టీకి సంబంధించి కానీ అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ లేదనే విధంగా చూసుకోవచ్చు. కాకపోతే షర్మిల ఇందాక మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా వైఎస్ఆర్ ఆత్మ కూడా శోభిస్తుంది అనే విధంగా కూడా ఆమె పేర్కొనడం కూడా ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి.